ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, చక్కెర 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కిస్మిస్ 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాలను స్టవ్ మీద పెట్టుకోవాలి. వేడి చేసుకొని ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. ఈ సమయంలో ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. వేగిన జీడిపప్పు కిస్మిస్లను ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో 2 కప్పుల క్యారెట్ తురుమును వేసుకోవాలి. బాగా కలుపుతూ సన్నని మంట మీద ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు పాలు గోరువెచ్చగా అయి ఉంటాయి. ఈ గోరువెచ్చని పాలను క్యారెట్ తురుములో పోసుకోవాలి. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దాదాపు 8 నుంచి 10 నిమిషాల సేపు ఈ పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. అవసరమైనప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టడం వల్ల పాలన్నీ ఇంకిపోయి క్యారెట్ కూడా బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో చక్కెరను వేసుకోవాలి. ఈ చక్కెర క్యారెట్కు బాగా పట్టేటట్లు కలుపుకొని 3-4 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని కలుపుకోవాలి. చివరగా వేగిన జీడిపప్పు కిస్మిస్ మిశ్రమాలను ఇలా తయారైన క్యారెట్ హల్వాకు కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వాను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.